గారు మనోజ్ గారు మళ్ళీ వచ్చే రామ్ చరణ్ గారు కొత్త మూవీ అనేది నటించబోతున్నారని చెప్పి రూమర్స్ అయితే వచ్చాయన్నమాట. మూవీ పేరు కూడా డేవిడ్ రెడ్డి అని చెప్పి ఒక మనోజ్ గారి ఫేస్ తో నేను స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను. ఈ యొక్క పోస్టర్ అయితే వదిలారనమాట. సో దీంట్లోనే తెలుస్తుంది రామ్ చరణ్ గారు కూడా ఈ యొక్క మూవీలో నటిస్తున్నారని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ యొక్క మూవీ అనేది 1885 1922 సంవత్సరంలో జరుగుతున్న బ్రిటిష్ పరిపాలనలో మన మంచు మనోజ్ గారు ఎలా తిరగబడతాడు ఏంటి అని చెప్పి వాళ్ళ మీద, అంటే బ్రిటిష్ వాళ్ళ మీద ఎలా తిరగబడతాడు ఏంటి అని చెప్పి ఈ కథ అనేది ఇదే విధంగా సాగుతుంది అని చెప్పి ఒక చిన్న హింట్ అయితే ఇచ్చారనమాట. దీంట్లో ఆల్రెడీ ఫస్ట్ సింబు గారిని అనుకున్నారనమాట. తమిళ సైడ్ ఉంటాడండి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాడు సింబు గారు. సో ప్రస్తుతానికి ఆయన అని చెప్తున్నారు, కానీ ముందుగా రామ్ చరణ్ గారిని అడిగారనమాట. సో రామ్ చరణ్ గారు ఈ యొక్క పెద్ద మూవీ మీద ఉన్నాడు కాబట్టి సో డేట్స్ అనేటివి ఇవ్వలేదని చెప్పి చెప్పడం అనేది జరిగింది. కానీ మూవీలో రామ్ చరణ్ గారు 100లో 80% ఉంటున్నాడు అని చెప్పి రూమర్స్ అయితే వచ్చాయి. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్రతి అప్డేట్ని మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట. రామ్ చరణ్ గారిని డిక్లేర్ చేశారని చెప్పి రూమర్స్ అయితే వచ్చాయి. ఇక వేచి చూడాల్సిందేనమాట ఈ యొక్క మూవీ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి. అది కాకుండా మన మంచు మనోజ్ గారు చాలా రగుడుగా కనిపిస్తాడు ఈ యొక్క మూవీలో. సో అంటే బ్రిటిష్ వాళ్ళ మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు ఏంటి అని చెప్పి ఈ యొక్క మూవీలో మన మంచు మనోజ్ గారిని, అంటే ఈ యొక్క పోస్టర్లో మీరు పోస్టర్ని చూడంగానే అర్థమైపోద్ది అనమాట. సో ఆ యొక్క పోస్టర్లో మంచు మనోజ్ గారు ఒకప్పుడు హీరోగా ఇచ్చాడు, తర్వాత విలన్ గా ఇచ్చాడు అనమాట. సో అతను విలన్ గా ఇచ్చిన క్యారెక్టర్లు ఏ విధంగా ఉంటాయో మీరు ఆల్రెడీ చూసిందే అనమాట. ఓకే, సో ఎక్సెట్రా చాలా సినిమాలు వచ్చాయి ఈ మధ్యలో మంచు మనోజ్ గారివి. సో విలన్ గా ఏ విధంగా ఇచ్చాడో మీకు తెలిసిందే, హీరోగా ఏ విధంగా ఇచ్చాడో కూడా తెలిసిందే. అతని యాక్టింగ్ అనేది, అతని డైలాగ్స్ అనేటివి చాలా రఫ్డ్గా ఉంటాయి అనమాట. సో అదే రఫ్నెస్ తో ఒక విలన్ గా ఇస్తూ, అంటే మూవీలో ఇతనే హీరో, మంచు మనోజ్ గారే హీరో. సో హీరోగా ఇస్తూ బ్రిటిష్ వాళ్ళ మీద చాలా రగ్గుడుగా ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు, వాళ్ళని ఎలా మట్టి కల్పిస్తాడు అనేది ఈ యొక్క మూవీ కాన్సెప్ట్ అనమాట. ఒక పోస్టర్ ని మీరు చూసుకున్నట్లయితే హనుమాన్ రెడ్డి యాకంట్సీ విజన్ అని చెప్పి ఉంది. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ బ్యాక్ విత్ ఏ బ్యాక్ యాజ్ డేవిడ్ రెడ్డి, రెబలిజన్ బిగిన్స్ అనంటే చాలా కోపిష్ఠుడు అని అనమాట అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. అది కాకుండా ఈ యొక్క పోస్టర్ అనేది ఒక కర్రకి కట్టి ఆ యొక్క పత్రం, మనం అంటే రాజులు చదువుతారు కదండి, సో ఒక పత్రలేఖ, ఆ యొక్క పత్రలేఖగా పెట్టి ఆ టైటిల్ అనేది పెట్టారు. వెనకాల ఒక పాత గోడ కూడా ఉందన్నమాట. సో ఆ యొక్క విజన్, అంటే ఆ యొక్క ఇమేజ్ని చూస్తుంటే నిజంగానే 1855 1922లో జరిగిన ఆ యొక్క స్టోరీ అనేది వీళ్ళు తీసుకున్నారు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అక్కడే. సో ఇమేజ్ అనేది చాలా చాలా బాగుంది. అసలు చూస్తున్నంతసేపు వేరే లెవెల్లో ఉంది, చూడాలంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది. మీరు బాగా గమనించినట్లయితే ఆల్రెడీ మీకు తెలిసిందే మంచు మనోజ్ గారి మళ్ళీ వచ్చే రామ్ చరణ్ గారి యాక్టింగ్ అనేది, మళ్ళీ వచ్చి వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుందో అనేది మీకు తెలిసిందే. ఆల్రెడీ వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ అనేది చాలా రోజుల నుంచి ఉందన్నమాట. సో మంచు మనోజ్ గారి నోటి నుంచే చెప్పారు ఒకప్పుడు. సో దుబాయ్లో ఏదో ఒక లేడీస్ ఇరుక్కుంటే, అంటే ఒక కుటుంబం ఇరుక్కుంటే, సో డైరెక్ట్గా తన దగ్గర, అంటే మంచు మనోజ్ దగ్గర డబ్బులు లేక కొంచెం సహాయం అనేది చేశాడు అప్పటికి. సో డబ్బులు లేక రామ్ చరణ్ గారికి ఫోన్ చేస్తే సో ఎంతో ఇచ్చాడని చెప్పి మంచు మనోజ్ గారే చెప్పారు ఆల్రెడీ డైరెక్ట్గా. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అనేది ఇక్కడ బయటపడింది అనమాట. నా మాటల్లో నాకు అదే అర్థమైంది. సో కాంబినేషన్ అనేది ఇక చూడాల్సిందేనండి ఖచ్చితంగా. అసలు మామూలుగా ఉండదు మూవీ అనేది, ఒక రేంజ్లో ఉండబోతుందని చెప్పి నా ఊహాగమనం అనమాట. సో పేదరికానికి సంబంధించిన కులాలు ఏవైతే ఉంటాయో వాళ్ళను కాపాడుతూ, మన ఇండియన్స్ని కాపాడుతూ, సో వాళ్ళ మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు అనేది ఈ యొక్క మూవీ స్టోరీ దీని మీదే నడుస్తుంది. సో దీంట్లో మన రామ్ చరణ్ గారిది మెయిన్ పాత్ర అన్నమాట. సో రోమర్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇదైతే కన్ఫర్మ్ అండి, మూవీ అయితే తీస్తున్నారు వీళ్ళు. మరి రామ్ చరణ్ గారిది ఎటువంటి క్యారెక్టర్ ఉంటుందో మనకైతే తెలీదు. వాళ్ళు ఎటువంటి అఫీషియల్ పోస్టర్ని ఇంకా వదలలేదు కాబట్టి, జస్ట్ ఈ యొక్క పోస్టర్ని వదిలేరు కాబట్టి సో ఈ అప్డేట్ అనేది మీ ముందుకి తీసుకొని వస్తున్నాను అనమాట. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి వెంటనే. ఓకేనా?